హాయ్, వెల్కమ్ టు దివ్య రిక్కీ షార్ట్స్. ఈరోజైతే మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం. సమ్మర్ స్పెషల్ చాలా బాగుంటుందండి మామిడికాయ పులిహోర. లెట్స్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మామిడికాయ 2 తీసుకున్నాను, మంచిగా తురిమి పెట్టుకున్నాను. దాని తర్వాత జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పచ్చిమిరపకాయలు ఇవన్నీ తీసుకున్నాను. శనగపప్పు ఒక 5 minutes ముందే నానబెట్టుకొని ఒక బాండీలో ఆయిల్ పోసుకొని మనం ఏదైతే నానబెట్టుకున్నామో శనగపప్పు అది ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది నానబెట్టినప్పుడు పచ్చిగా ఉంటుంది కాబట్టి మనకి వేగడానికి చాలా టైం పట్టిద్ది. సో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయినాక కొంచెం రెడ్ కలర్లో వచ్చినాక దాని తర్వాత పల్లీలు వేసేసుకోవాలి. పల్లీలు మనం ఎక్కువగా తింటే క్వాంటిటీ బట్టి చాలా, అది మీ ఇష్టం అండి, తినేదాన్ని బట్టి వేసుకోవాలి. పల్లీలు కూడా బాగా వేయించుకోవాలండి. అది కూడా వేయడానికి కొంచెం 5 to 15 minutes టైం పట్టిద్ది. అవి రెండు బాగా వీడియోలో చూపించిన విధంగా ఎప్పుడు కలుపుతూ ఉండాలి ఫ్రై అవ్వడానికి. సో అలా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక రెడ్డిష్ కలర్లో వచ్చినాక మనం ఆ రెండింటిని తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఎందుకు అని అంటే మనం పచ్చిమిరపకాయలు వేసినప్పుడు మళ్ళీ అది పల్లీలును పచ్చిమిరపకాయలు ఫ్రై చేసేటప్పుడు తొందరగా మళ్ళీ మాడిపోతాయి ఈ పల్లీలు. సో అందుకోసమని మనం వేరే గిన్నెలో ఇవి రెండు ఏవైతే వేసుకున్నామో శనగపప్పు, పల్లీలు, అవి వేరే గిన్నెలో సర్వ్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ అదే సేమ్ వాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఒక 2 minutes వరకు మళ్ళీ ఆయిల్ వేడయ్యాక దానిలో మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 2 minutes వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయ్యాక అంటే నేను ఆయిల్ ఎందుకు మళ్ళీ యాడ్ చేస్తున్నానంటే నాకు కొంచెం క్వాంటిటీ తక్కువ అనిపించింది. సో అందుకోసమని నేను మళ్ళీ ఆయిల్ యాడ్ చేశాను. అది బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా. సో ఒక 5 minutes మంచిగా అవి వేసుకున్నాక ఫ్రై అయ్యాక ఇంతకుముందు ఏదైతే వీడియోలో చూపించుకున్నానో ఆ ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నవి. అవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది, ఎందుకనంటే అవి కూడా పచ్చిగా ఉంటాయి కాబట్టి అవి టైం పట్టిద్ది. సో వాటి తర్వాత అవి కూడా కొంచెం రెడ్డిష్ కలర్లో రావాలి ఫ్రై అవ్వడానికి. దాని తర్వాత మనం ఫ్రై అయ్యో లేదో చూసుకొని తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆవాలు యాడ్ చేసుకున్నాను. అవి మొత్తం ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా సపరేట్గా వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను నేను. అది మీ ఇష్టం అండి, మీరు యాడ్ చేసుకుంటూ చూసుకోవచ్చు, అది ఆప్షనల్. నేనైతే టేస్ట్ బాగుంటుందని చెప్పి వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అది వెల్లుల్లి పేస్ట్ పచ్చిగా ఉంటుంది కాబట్టి చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం బాగా ఫ్రై అయ్యాక దాని తర్వాత కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒక 5 to 15 minutes బాగా వేసుకోవాలి. అది ఎప్పుడు కలుపుతూనే ఉండాలండి, లేకపోతే తొందరగా అడిగా మాడిపోతుంది. ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పి మనం ఎప్పుడు కలుపుతూనే ఉండాలి. కొంచెం గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత అవి మీకు బాగా ఫ్రై అనిపించాయి కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.
పసుపు యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేదాకా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను చూడండి. అలా మిక్స్ అయ్యాక ఏదైతే మనం మ్యాంగోస్ తురిమి పెట్టుకున్నామో ఆ మ్యాంగోస్ని యాడ్ చేస్తున్నాను. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక లాస్ట్లో మ్యాంగో ప్యూరీ యాడ్ చేస్తున్నాను. ఆ మ్యాంగో ప్యూరీ కూడా మొత్తం ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకొని మెల్లగా కలుపుకోవాలి. కొంచెం ఉండలు లేకుండా స్లోగా కలుపుకోవాలి. మొత్తం అది మిక్స్ చేసుకోవాలి. నేను ఏదైతే వీటిని చూపించిన విధంగా అది యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఏదైతే శనగపప్పు అండ్ పల్లీలు ఏవైతే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నామో అవి కూడా యాడ్ చేయాలి. అవి అన్నీ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత నేనైతే ముందే రైస్ వండి పెట్టి పక్కన చల్లారబెట్టాను. ఇవి మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో అది రైస్లో మొత్తం ఎంత క్వాంటిటీ పుల్లగా ఉందో ఎలా ఉందో చూసుకొని ఎంత క్వాంటిటీలో యాడ్ చేయాలో ఆ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేశాను. ఆయిల్ ఏమైనా క్వాంటిటీ తక్కువ అనిపించింది అనుకోండి, పచ్చి ఆయిల్ పోసినా కూడా ఏం కాదు, టేస్ట్ బాగుంటుంది. సో అందుకోసమని నేను కొంచెం ఆయిల్ యాడ్ చేశాను తక్కువ అనిపించింది కాబట్టి. సో మంచిగా మొత్తం ఫ్రై చేసుకోవాలి, మొత్తం మిక్స్ చేసుకోవాలి. గరిటెతో మిక్స్ అవ్వకపోతే మీకు హ్యాండ్తో మిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ముందే అన్నం వండేసుకొని చల్లార్చాను కాబట్టి సో నో ప్రాబ్లం నాకు. మీరు కూడా అదేవిధంగా ముందే అన్నం వండి పెట్టుకొని బేసన్లో మంచిగా చల్లారబెట్టుకోండి. అలా అయితే మనకి తొందరగా చల్లారుతుంది, మనకి మిక్స్ చేయడానికి కొంచెం బాగుంటుంది, మీకు వీలుగా మిక్స్ చేయడానికి బాగుంటుంది. సో అందుకోసమని చెప్తున్నాను. అది మనం ఏదైతే మ్యాంగో ప్యూరీ అది ఇలా మొత్తం ఫ్రై అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అన్నం మొత్తం ఆ మ్యాంగో ప్యూరీతో మిక్స్ అయ్యేలాగా ఉండలేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఇలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సమ్మర్లో ఈ మ్యాంగో రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా మంచిగా తింటారు. చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన ఫుడ్ ఇది మ్యాంగో రైస్. సో అంతే అండి, ఇలా సర్వ్ చేసుకుంటే సింపుల్గా సమ్మర్ స్పెషల్ మ్యాంగో రైస్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.